ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు బయటపడిన విషయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంలో విచారణకు పంజాబ్ హర్యానా హైకోర్టు చీఫ్ జస్టిస్ శ్రీల్ నాగు, హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ జిఎస్ సంధావాలియా, కర్ణాటక హైకోర్టు జడ్జి జస్టిస్ అను శివరామన్లతో త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేశారు భారత ప్రధాన న్యాయమూర్తి. ఈ ముగ్గురు జడ్జీల కమిటీ కాసేపటి క్రితం ఢిల్లీలోని జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక నివాసాన్ని పరిశీలించింది. అగ్ని ప్రమాదం జరిగిన చోటు, కాలిన నోట్ల కట్టలతో పాటు పరిసరాలను కూడా క్షుణ్ణంగా పరిశీలించారు ముగ్గురు జడ్జీలు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ వ్యవహారంలో రేపు లేదంటే ఎల్లుండి నుంచి పూర్తి స్థాయిలో విచారణ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు 2 దఫాలుగా జరిగిన చర్చల తర్వాత జస్టిస్ యశ్వంత్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేస్తూ కొలీజియం నిర్ణయం తీసుకుంది. అయితే అలహాబాద్ హైకోర్టులోనూ జస్టిస్ వర్మకి ఎలాంటి డ్యూటీ అప్పగించే అవకాశం లేదని తెలుస్తోంది. जजेस थे, चाहे वो पंजाब और हरियाणा उच्च न्यायालय के मुख्य न्यायाधीश। ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు బయటపడిన విషయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంలో విచారణకు పంజాబ్ హర్యానా హైకోర్టు చీఫ్ జస్టిస్ శ్రీల్ నాగు, హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ జిఎస్ సంధావాలియా, కర్ణాటక హైకోర్టు జడ్జి జస్టిస్ అను శివరామన్లతో త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేశారు భారత ప్రధాన న్యాయమూర్తి. ఈ ముగ్గురు జడ్జీల కమిటీ కాసేపటి క్రితం ఢిల్లీలోని జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక నివాసాన్ని పరిశీలించింది. అగ్ని ప్రమాదం జరిగిన చోటు, కాలిన నోట్ల కట్టలతో పాటు పరిసరాలను కూడా క్షుణ్ణంగా పరిశీలించారు ముగ్గురు జడ్జీలు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ వ్యవహారంలో రేపు లేదంటే ఎల్లుండి నుంచి పూర్తి స్థాయిలో విచారణ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు 2 దఫాలుగా జరిగిన చర్చల తర్వాత జస్టిస్ యశ్వంత్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేస్తూ కొలీజియం నిర్ణయం తీసుకుంది. అయితే అలహాబాద్ హైకోర్టులో జస్టిస్ వర్మకు ఎలాంటి డ్యూటీ అప్పగించే అవకాశం లేదని తెలుస్తోంది.